నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. సూపర్ 6 హామీలలో భాగంగా తల్లికి వందనం పథకాన్ని పారదర్శకంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందించామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలపై ప్రజలకు ఇచ్చినట్లు ఒక్కొక్కటి అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. ప్రతిపక్షాలు తల్లికి వందనం అందరి పిల్లలకు ఇవ్వటం సాధ్యం కాదని విమర్శించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం తల్లుల ఖాతాల్లో వేసి చూపించామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు ప్రజలకు ఎప్పటికప్పుడు వివరిస్తూ ఉన్నామని, సూపర్ 6 హామీలపై కట్టుబడి ఒక్కొక్కటి అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. మొదటి హామీ కింద సుమారు 1 కోటి మందికి ఉచిత సిలిండర్లు అందజేశామన్నారు. 67 లక్షలు పైగా విద్యార్థులకు 10,000 కోట్ల రూపాయలు తల్లికి వందనం ద్వారా తల్లుల ఖాతాల్లో జమ చేశామన్నారు. గతం కన్నా తల్లుల ఖాతాలో 3,000 కోట్లు అదనంగా ఇచ్చామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చామన్నారు. ఆంధ్రప్రదేశ్లో విద్యా ప్రమాణాలు పెంచి అక్షరాస్యత పెంచే విధంగా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. గతంలో లాగా ఆర్భాటం సభలు లేకుండా పథకాలు అమలు చేస్తున్నామన్నారు. చంద్రబాబు, లోకేష్ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధితో ముందుకు వెళుతుందని తెలిపారు. ఎన్నికలకు ముందు సహజంగానే ప్రజలకి ప్రత్యేకంగా ఎటువంటి కార్యక్రమాల ద్వారా, సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రత్యేకంగా వారి భవిష్యత్తు కోసం ఒక మంచి ప్రణాళికతోటి ఆలోచించిన కార్యక్రమం తల్లికి వందనం. ఇది చాలామంది అసాధ్యం అన్నారు. కేవలం మా ప్రభుత్వమే చేయగలుగుతుందని గతంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేక సందర్భాల్లో ప్రగల్భాలు పలుకుతూ ప్రజల్ని మోసం చేయడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం మీరు అందరూ చూశారు. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల్ని ఒక సంవత్సరం కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు సమీక్షించినప్పుడల్లా ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం. అయినా కానీ ఊహించని పరిణామాలు చాలా సందర్భాల్లో ప్రభుత్వ ఖజానాలో అనుకున్న రీతిలో మనం చేసుకోలేని పరిస్థితులు స్పష్టంగా కనపడతా ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా సూపర్ 6లో మనం ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలనే తపన మా కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ సంయుక్తంగా ఆలోచించి రూపొందించిన ఆ ఎన్నికల ముందు చేసిన ప్రణాళిక ఈరోజు రెండోది ప్రధానంగా ప్రజలందరూ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం తీసుకురాగలిగాం. దీపావళి రోజున సూపర్ 6లో భాగంగా మొట్టమొదటిది ఉచిత గ్యాస్ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1 కోటి మందికి వాళ్ళ గృహాలకు 3 సిలిండర్లు చొప్పున కార్యక్రమం ప్రారంభించి మొదటి విడతలో 97 లక్షలు, రెండో విడతలో ప్రస్తుతం జరుగుతున్న ఈ కార్యక్రమంలో కూడా ఇప్పటికే దాదాపు 95 లక్షల మంది బుకింగ్ చేసుకుని ఉపయోగించుకున్నారు. తల్లికి వందనం ద్వారా 67,27,000 మంది విద్యార్థులకు ఒకేసారి 10,191 కోట్ల రూపాయలు జమ చేయడం అనేది ఒక చాలా అద్భుతమైన కార్యక్రమం. 15,000 రూపాయల్లో 13,000 రూపాయలు తల్లుల ఖాతాలోకి, 2,000 రూపాయలు పాఠశాల మరియు అక్కడ బిడ్డలకి మనం చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా ఉపయోగించుకోవడానికి కోసం ఈ కార్యక్రమం రూపొందించాం. అంటే గతంతో పోలిస్తే 24,65,000 మందికి అదనంగా ఈసారి తల్లికి వందనం ద్వారా మనం విద్యార్థులకు, తల్లులకు ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. 3,265 కోట్ల రూపాయలు అదనంగా భారమైనా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. గత ప్రభుత్వం ప్రతి సందర్భంలో కుటుంబానికి ఒక బిడ్డకే ఇచ్చేది, కానీ ఇచ్చిన మాట మేరకు కుటుంబంలో ఎంతమంది బిడ్డలు ఉన్నా కూడా వాళ్ళకి ఈ కార్యక్రమం ద్వారా, ఈ పథకం ద్వారా నిధులు వర్తిస్తాయనేది చాలా స్పష్టంగా అప్పుడు చెప్పాం. ఆర్థికంగా ఇబ్బంది పడి స్కూల్ డ్రాప్అవుట్లు కాకూడదు మొట్టమొదటిది. ఎందుకంటే మన భారతదేశంలో మనం పోలిస్తే ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత పోల్చుకుంటే మనం కేవలం 72% ఉన్నాం. మనం ఇది మరింత మెరుగుపరిచే విధంగా మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే రేపటి రోజున అద్భుతంగా వీళ్ళు పనిచేసుకునే పరిస్థితి తీసుకురావాలంటే వీళ్ళకి చక్కటి విద్య అవసరం.
విద్యా హక్కు చట్టం తీసుకొచ్చాం, కానీ ఎటువంటి కారణాల వల్ల వీళ్ళు పాఠశాలకు రాలేకపోతున్నారో దానిపైన అధ్యయనం చేసుకున్నప్పుడు ప్రధానమైన కారణం ఆర్థిక ఇబ్బందులు. సో ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదు, బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉండాలి, తల్లులు కూడా ప్రోత్సహించే విధంగా వాళ్ళ పిల్లల్ని చదివించాలి, పాఠశాలకు పంపించాలి, డ్రాప్అవుట్స్ ఉండకూడదు, అటెండెన్స్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలనే ఆలోచనతో ఈ ఖాతా ఈ డబ్బంతా కూడా ఈ నగదు తల్లుల ఖాతాలోకే జమ చేయడం జరిగింది. డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి హడావుడి లేకుండా. మీరు గతంలో చూశారు ఏ విధంగా మీటింగ్లు పెట్టి ముద్దులు పెట్టి బటన్లు నొక్కి అవన్నీ మానుకొని చాలా డైరెక్ట్గా సింపుల్గా వాళ్ళ ఖాతాలోకి ఇచ్చిన మాట నిలబెట్టుకుని జూన్ 12వ తారీఖు కల్లా చేస్తామని మనం ఇచ్చిన మాటని హామీని ఈరోజు మా కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది. రేపటి రోజున మన స్వర్ణాంధ్ర 2047 మనం చేర్చుకోవాలంటే 2047 కల్లా మనం ఒక అద్భుతమైన అభివృద్ధి చెందాలంటే డెఫినెట్గా మనం చదువుపైనే మనం ఆధారపడి ఉండాలి. మన నాలెడ్జ్ మనం బిల్డప్ చేసుకుంటే, మన స్కిల్ మనం బిల్డప్ చేసుకుంటే అప్పుడే మనం ఆ విధంగా ఈ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మన రాష్ట్రంలో మనం అద్భుతంగా మన బిడ్డను తీర్చిదిద్దుతాం. మన నియోజకవర్గంలో 22,383 విద్యార్థులకు 32,07,45,000 రూపాయలు మన నగదు తల్లికి వందనం ద్వారా అందించబోతున్నాం. తెనాలి మున్సిపాలిటీలో 12,157, తెనాలి రూరల్ మండలంలో 6,748, కొలిపర మండలంలో 4,409 విద్యార్థులకు సగటున 22,383 విద్యార్థులకు మనం 32 కోట్ల రూపాయలు 7,45,000 రూపాయలు అందిస్తున్నాం. లోకేష్ గారు కూడా చాలా దీని గురించి లోతుగా కసరత్తు చేసి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందించాలనే ఆలోచనతో ఆయన విద్యాశాఖ మంత్రిగా ఈ కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకురావడం మనస్ఫూర్తిగా ఆయన కూడా నేను మన ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. వారు కోరుకున్న విధంగా వారికి ఆ చదువు అవకాశాలు కల్పిస్తే తప్పకుండా ఎక్కడ కూడా మనకి విద్యార్థులు నిరాశతోటి లేదా సమాజంలో మనకి వారికి ఉపాధి కల్పించడంలో ఎక్కడ కూడా లోపం లేకుండా మన స్కిల్ డెవలప్మెంట్ చేసుకుని నాలెడ్జ్ బిల్డప్ చేసుకుని వీళ్ళని ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఖచ్చితంగా మనకి అమరావతి అభివృద్ధితో పాటు తెనాలి అభివృద్ధి 100% జరుగుతుంది. దగ్గరలోనే మనకి క్వాంటమ్ వ్యాలీ, చాలా భారీ స్థాయిలో మల్టీనేషనల్ కంపెనీస్ కూడా రాబోతున్నాయి. కాబట్టి మన ప్రాంతాన్ని కూడా మనం అభివృద్ధి చేసుకుని ఒక మంచి భవిష్యత్తు ఉందనే ఒక భరోసా ఈ కూటమి ప్రభుత్వం మీ అందరికీ అందిస్తుందని సందర్భంగా తెలుపుకుంటున్నాను. స్థానిక గాంధీనగర్ నందు గల సిపిఐ పార్టీ కార్యాలయంలో చెగువేరా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చెగువేరా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అమెరికా సామ్రాజ్య వ్యతిరేక సింహ స్వప్నం, పోరాటాల స్ఫూర్తి ప్రదాత కామ్రేడ్ చెగువేరా అని ఈ సందర్భంగా ఆయనకి విప్లవ జోహార్లు తెలిపారు. 1928 జూన్ 14న అర్జెంటీనాలో జన్మించిన చెగువేరా అనంతరం వైద్య విద్యను అభ్యసించి మోటార్ సైకిల్పై ప్రపంచ యాత్ర చేపట్టారని తెలియజేశారు. ఆ యాత్ర ద్వారా పేదరికాన్ని నిర్మూలించాలని ఒక ఆలోచనతో అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. నేడు యువకులు, విద్యార్థులు, ప్రపంచ ప్రజలు చెగువేరా లాంటి గొప్ప విప్లవకారుణ్ణి ఆదర్శంగా తీసుకుని సమాజంలో మార్పుల కోసం పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే దాంట్లో ఏఐఎస్ఎఫ్ నిరంతరం శ్రమిస్తుందని తెలిపారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై చెగువేరా చూపిన పోరుబాట ద్వారానే పోరాటం నిర్వహిస్తున్నామని, తద్వారా ఎన్నో సమస్యలను పరిష్కార దిశగా ఏఐఎస్ఎఫ్ తీసుకువెళ్లిందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాస వెంకటేష్ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ సిపిఐ పార్టీ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు, సిపిఐ పార్టీ తెనాలి పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు, ఏఐవైఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి కుంభా రవితేజ, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు గండు శివ, ఏఐఎస్ఎఫ్ తెనాలి పట్టణ ఉపాధ్యక్షులు తేజ, ఏఐఎస్ఎఫ్ నాయకులు కోలా శేఖర్, అఖిల్, రాహుల్, అరుణ్, సాయి, రాజేష్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక తెనాలి నియోజకవర్గంలోని గాంధీనగర్లో సిపిఐ కార్యాలయంలో మరి పార్టీ, అదేవిధంగా యూత్ ఫెడరేషన్, విద్యార్థి ఫెడరేషన్ అందరూ కలిపి చెగువీరా జయంతిని పురస్కరించుకొని ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. చెగువీరా అనే ఒక వ్యక్తి దేశవ్యాప్తంగా, అదే ప్రపంచవ్యాప్తంగా ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు, యువకులు అనేకమైనటువంటి పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నారు. 1928 జూన్ 14న అర్జెంటీనాలో ఈ చెగువీరా జన్మించి మరి రాష్ట్రంలో కాకుండా దేశంలో, ప్రపంచంలో మరి పేదలు ఎదుర్కొంటున్న పేదరికాన్ని గమనించి వైద్య విద్యను అభ్యసించినటువంటి ఈ చెగువీరా ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని మరి తగ్గించాలనే ఒక ఉద్దేశంతో పోరాటాలు నిర్వహించారు. మరి ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని, ఆదర్శంగా తీసుకొని నేడు విద్యార్థులు, యువత అనేక పోరాటాలు చేస్తూ ఉన్నారు.
మరి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలు, అదైతే సమాజంలో ఉన్నటువంటి సమస్యల మీద ఒక అవగాహన కల్పించుకొని పోరాటాలు నిర్వహించడమే ఈ యొక్క కారణం. మరి చెగువీర యొక్క జయంతిని పురస్కరించుకొని రానున్న రోజుల్లో మరి పెద్ద ఎత్తున ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన పోరాటాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ప్రపంచ విప్లవకారుడు, ప్రపంచంలో ఉన్నటువంటి శాంతి కోసం దశాబ్దాలుగా పోరు చేసినటువంటి మహనీయుడు చెగువీర. అతను కుబేరా అంటారు మామూలుగా, తల్లిదండ్రులు పేరు పెట్టిన పేరు కుబేరా. మరి క్యూబా రక్షణ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, క్యూబా బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం అధ్యక్షుడిగా అనేక రకాలైనటువంటి పదవులు చేసి నిస్వార్థ నిరుపమానంగా మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి యువత హృదయాల్లో నిలిచిపోయినటువంటి గొప్ప నాయకుడు చెగువీర. మరి ఇవాళ ఆయన కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఈ ఉద్యమంలో చెగువీరాను స్ఫూర్తిగా తీసుకొని దేశ ప్రగతికి, జాతి ఐక్యతకి, మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా కేవలం చెగువీర చనిపోవడానికి కారణం కేవలం అమెరికా, ఆనాటి అమెరికా అధ్యక్షుడు, అక్కడ ఉన్నటువంటి రక్షణ శాఖ మంత్రుల వల్లే చెగువీర చనిపోయాడు. మరి అటువంటి మహనీయుడికి వాళ్ళ ఘనంగా నివాళులర్పిస్తూ జోహార్లు అర్పిస్తాం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తుంది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అమ్మఒడి కింద ఒక ఇంట్లో ఒక విద్యార్థికే 13,000 రూపాయలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం మాత్రం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా పథకాన్ని వర్తింపచేస్తూ ఉండటంతో లబ్ధిదారుల కుటుంబాల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. తెనాలి నియోజకవర్గంలో పిల్లలను చదివిస్తున్న కొందరు తల్లిదండ్రులు బ్యాంకు ఖాతాల్లో శుక్రవారం తల్లికి వందనం నగదు పడింది. ఒక్కొక్క విద్యార్థికి 13,000 రూపాయల చొప్పున ఖాతాలో జమ అయింది. ఇచ్చిన హామీ మేరకు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పథకం వర్తిస్తుందన్న మాట నిలబెట్టుకోవడంపై తల్లులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిమితులు విధించకుండా చదువుతున్న పిల్లలందరికీ నగదు ఇవ్వటం అభినందనీయమని పలువురు కృతజ్ఞతలు తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఇలా నగదు రావడంతో పిల్లల చదువులు, ఇతర ఖర్చులకు ఉపయోగిస్తామంటూ ఆనందం వ్యక్తం చేశారు. పోయినసారి మాకు 3 సార్లు అమ్మఒడి పడింది. ఈసారి అంటే ఫస్ట్ 15,000 పడింది, తర్వాత 14, తర్వాత 13 పడ్డాయి. ఈసారి మా ఇద్దరు పిల్లలకి అమ్మకు వందనం 26,000 వచ్చినాయండి. ఇప్పుడు 26,000 వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగానే మాకు 26,000 వచ్చినాయి. డబ్బులు ఇద్దరు పిల్లలకి వచ్చినాయి. ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నా కానీ మాకు డబ్బులు అకౌంట్కి వచ్చాయండి. చాలా హ్యాపీగా ఉంది. లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. నా పేరు వసుధ, మా ఆయన ఆటో డ్రైవర్. మా ముగ్గురు పిల్లలకి 13,000 కాడికి ముగ్గురికి పట్టాయి 39,000. మా పిల్లలు గీతాంజలి స్కూల్లో చదువుతారు. బాబు గారికి ధన్యవాదాలు, చెప్పిన వాగ్దానం నెరవేర్చారు. నా పేరు కొక్కుల సౌజన్య. నాకు పోయిన సంవత్సరం అమ్మఒడి దాంట్లో రెండు సార్లు పడ్డాయి 13,000 చొప్పున. ఈసారి మా పిల్లలు ఇద్దరికి పడ్డాయి అమ్మకు వందనం 13,000, 26,000 పడ్డాయి. ఈ పాలన మాకు బాగానే ఉంది, చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నా పేరు గోపీకృష్ణ అండి. మాకు ఇద్దరు అమ్మాయిలకి తల్లికి వందనం పడింది. మా పెద్దమ్మ 5వ క్లాసు, చిన్న అమ్మాయి 2వ క్లాసు చదువుతుంది. పోయిన గవర్నమెంట్లో పెద్ద అమ్మాయికి 5 సంవత్సరాలకు కానీ 2 సంవత్సరాలే డబ్బులు పడినాయి 13,000 రూపాయలు. ఈసారి చంద్రబాబు నాయుడు గారి కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే ఇద్దరు పిల్లలకి ఒకేసారి తల్లికి వందనం డబ్బులు పడినాయి. 13,000, 26,000 రూపాయలు పడినాయి ఇద్దరికి. స్కూల్ విధానం సబ్జెక్టులు కుదించి ఒక్కొక్క బుక్లోనే 3 సబ్జెక్టులు పెట్టి కొద్దిగా బుక్స్ సైజులు తగ్గించేదలికి బ్యాగు బరువులు తగ్గినాయి. దానికి గాను కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి కృతజ్ఞతలు. నాకు 3 పిల్లలు, ఒక బాబు 2 పాప మోడర్న్ కాన్వెంట్లో చదువుతున్నారు. మా పిల్లలకి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధానంగా 3 పిల్లలకి అమ్మఒడి డబ్బులు 39,000 మన అకౌంట్లో పడ్డాయి. ఇంతకుముందు గవర్నమెంట్లో 2 సార్లు పడ్డాయి, 14,000 పడ్డాయి. ఇప్పుడు పుస్తకాల బరువు కూడా చాలా తగ్గించారు లోకేష్ గారు, చాలా ధన్యవాదాలు. ఆయన 2 సార్లు పడ్డాయి. ఒక బాబుకి వచ్చారు, ఒకసారి 14,000 పడ్డాయి, రెండోసారి 13,000 పడ్డాయి. చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషం. మా పిల్లలు ఆదర్శ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నారు. పోయినసారి గవర్నమెంట్ ప్రకారం మాకు ఒక్కసారి మాత్రమే అమ్మఒడి పడింది. ఈసారి చంద్రబాబు గారు అన్నట్టు ఇద్దరు పిల్లలకి కూడా 13,000, 26,000 ఇవ్వడం జరిగిందండి. మాకు ఇలా సహాయం చేసినందుకు గాను చంద్రబాబు గారికి కృతజ్ఞతలు చెప్పుకున్నాం.
అలాగే మంత్రి ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి కూడా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ఇటు స్కూల్స్ విభాగం అయితేనేమి, ఇంటర్మీడియట్ విభాగం అయితేనేమి సిలబస్లు మార్చి పిల్లలకందరికీ కూడా ఈజీగా ఉండే విధంగా, అటు టెక్స్ట్ బుక్స్ విషయం అయితేనేమి, స్కూల్ బ్యాగ్స్ లోడ్ విషయం అయితేనేమి కూడా కొంచెం పిల్లలకి చాలా అన్నీ సౌకర్యవంతంగా చేశారండి. ఈ విధంగా పిల్లలకి విద్యకు సంబంధించి ఆయన ప్రతిదీ కూడా చిన్న చిన్న విషయాన్ని కూడా సూక్ష్మంగా పరిశీలించి అన్ని విధాలుగా తల్లిదండ్రులకు పిల్లలకు అవసరమైనటువంటి వసతులను సమకూరుస్తున్నారు. ఇదే విధంగా నిరుద్యోగ యువతకు కూడా అవకాశం ఇచ్చి పిల్లలందరికీ కూడా మంచి విద్యా అవకాశాలను కల్పించి వారి ఉన్నత చదువులకు అవకాశం ఇవ్వాలని చెప్పి వారిని మేము కోరుతున్నామండి. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు గొట్టుముక్కల దుర్గా అండి. మా బాబు గొట్టుముక్కల తేజేషు, పాప ఏమో గొట్టుముక్కల కీర్తన. బాబేమో 6th క్లాసు, పాప ఏమో 3rd క్లాస్కి వచ్చింది. మాకు తల్లికి వందనం పథకం కింద ఇద్దరు పిల్లలకి నిన్న అకౌంట్లో 13,000, 13,000, 26,000 రూపాయలు పడినాయండి. పిల్లలకి సిలబస్ కూడా తగ్గించి చాలా వరకు మాకు మంచి చేశారు. నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారికి వందనాలు. చంద్రచెట్టు శ్రీనివాసరావు గారు మా పిల్లలు ముగ్గురు పిల్లలకి తల్లికి వందనం డబ్బులు పడ్డాయి. నారా లోకేష్ 13,000 రూపాయలు, ముగ్గురికి 13,000, 39,000 రూపాయలు అకౌంట్లో వేసినారు. నారా చంద్రబాబు నాయుడు సీఎం గారికి, మన నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మాకు ఈ పథకం మాకు వర్తించినందుకు ఆనందంగా సంతోషంగా ఉన్నది. ఒక సిలబస్ కూడా తగ్గించి ఒక సిలబస్లో ఒక పుస్తకంలో 3 సిలబస్లు పెట్టినందు మూలన బ్యాగులు మోయటం కూడా తగ్గింది. దాని మూలన మాకు సంతోషంగా ఉంది, పిల్లలకు ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పారో దానికి కట్టుబడి ఈ నెల 12వ తేదీన తల్లికి వందనం కార్యక్రమాన్ని మొదలుపెట్టి ప్రతి ఒక్క ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా సరే వారందరికీ కూడా తల్లికి వందనం కార్యక్రమం అమలయ్యేటట్టు వారు వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలామందికి పడినాయి, ఇంకా పడుతూ ఉన్నాయి. 25వ తారీఖు దాకా కూడా ఈ అమౌంట్లో పడతానే ఉంటాయి. అలాగే ఎవరికైనా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే సచివాలయాల్లో వాళ్ళు అర్జీ కనుక పెట్టుకున్నట్లయితే వాటిని కూడా పరిశీలించి వాటిని రెక్టిఫై చేసి వాళ్ళకు కూడా వేయడం జరుగుతుంది. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఈ తల్లికి వందనం కార్యక్రమం అందజేయబడుతుంది. మరి మీరు చూస్తూనే ఉన్నారు, గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలకు గాను కేవలం 3 సంవత్సరాలు మాత్రమే ఒక్కొక్కరికి మాత్రమే ఇంటికి 13,000 రూపాయలు చొప్పున వేయడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు అప్పటి నుంచి చెప్తున్నారు, ఒక్కరికే మేనమామ మిగతా వాళ్ళకి కాదా, మరి పిల్లలందరూ మరి ఎలా చదువుకుంటారు, ఒకళ్ళే చదివిస్తారా, మిగతా వాళ్ళని చదివించరా అని అప్పటి నుంచి చెప్తూ ఆయన బాధపడుతూనే ఉన్నారు. దానికి రెక్టిఫికేషన్గా ఈ రోజున ఆయన అనుకున్న తడవగానే పేదలందరికీ మేలు చేయాలనే సదుద్దేశంతో మరి కుటుంబంలో ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా అందరికీ కూడా ఒక్కొక్కరి 13,000 రూపాయలు చొప్పున వేయడం జరిగింది. మా వార్డులోనే ఈరోజు 17వ వార్డులో చాలామంది లబ్ధిదారులకి మరి 3 పిల్లలు ఉన్న వాళ్ళకి, 2 పిల్లలు ఉన్న వాళ్ళకి చాలామంది పడటం జరిగింది. నా పేరు కలమ్మ అండి. మా అబ్బాయి పేరు నాగమాధవ్ శశాంక్. పెద్ద అబ్బాయి 9th, చిన్న అబ్బాయి 7th క్లాస్ చదువుతున్నాడు. ఇద్దరికి అమ్మకు వందనం పడిందండి. ఇదివరకు బాబుకి ఒక్కడికి పడింది, ఇప్పుడు ఇద్దరికి పడింది. ఇద్దరికి పిల్లలకి చదువుల గురించి ఉపయోగిస్తున్నామండి. చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇద్దరికి వేసాడండి. ఓకే, చాలా సంతోషంగా ఉందండి. 2,50,00,000 రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఈ సంవత్సర కాలంలో లబ్ధిదారులకు అందించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. శనివారం తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో 29 మంది లబ్ధిదారులకు 41,73,281 రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇది ఒక గొప్ప కార్యక్రమమని, ఎక్కడా పొరపాటు జరగకుండా పారదర్శకంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా మన తెనాలి నియోజకవర్గంలో 29 మందికి 41,73,000 రూపాయల ఆర్థిక సాయం వాళ్ళకి
వైద్య సేవల కోసం ఖర్చు పెట్టిన డబ్బుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంతవరకు సహాయం చేయగలిగాం. ఇది ప్రతిసారి నేను చెప్తానే ఉంటున్నాను. సమాజంలో సమస్య పైన పరిష్కారం చేసే విధంగా సమస్య పైన స్పందించే మనస్తత్వం ఉంటేనే మన ప్రజా జీవితంలో 10 మందికి మేలు చేయగలుగుతాం. సో నిజంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఎంతోమంది దాతలు ముందుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి వాళ్ళు నిలబడిన విధానం, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా తెనాలి నియోజకవర్గంలో ఈ రోజు వరకు ఈ సంవత్సరం కాలంలోనే 2,50,00,000 రూపాయల వరకు మనం ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి గారి ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వైద్య ఖర్చుల కోసం పాపం వాళ్ళు అనేక సందర్భాల్లో ఎక్కువగా మన ప్రాంతంలో ఇవాళ రేపు క్యాన్సర్ గురించి కానివ్వండి లేదా ఇతర సమస్యలపైన వాళ్ళు డబ్బులు చెల్లించుకోలేని పరిస్థితుల్లో చాలా కుటుంబాలు చితికిపోతూ ఉన్నాయి. వాళ్ళకి ఆ నమ్మకం, ఆ భరోసా ఈ సందర్భంగా ఇస్తున్నాను. తప్పకుండా మా కార్యాలయం ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది. అతి త్వరలో 10 నుంచి 15 రోజుల్లోనే మీరు అందించిన ఆ డాక్యుమెంట్స్ మేరకు ఖచ్చితంగా మీకు తగిన విధంగా ఆర్థిక సహాయం చేయడానికి ఎప్పుడు మేము సిద్ధంగా ఉంటాం. ఇది ఒక గొప్ప సేవా కార్యక్రమం. ఇందులో ఎక్కడ పొరపాటు లేకుండా పారదర్శకంగా నిజాయితీగా ఇంతమంది కుటుంబాలని మేము ఆదుకునే విధంగా మాకు వెసులుబాటు కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి తెనాలి నియోజకవర్గ ప్రజల నుంచి మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.